హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. రత్నం రుచుల్లో ఈ రోజు నేను మీకోసం తీసుకొచ్చేసాను స్వీట్ రెసిపీ పాకం గజ్జికాయలు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఈ రెసిపీ చేసుకోవడం చాలా ఈజీ. మరి ఈ సంక్రాంతికు ఇది కూడా మీ ఇంట్లో ఒక స్పెషల్ స్వీట్ అయితే అయిపోతుంది. మరి నేను చెప్పిన పక్క కొలతలతో ట్రై చేయండి. ఈ రెసిపీ సూపర్గా ఉంటుంది. మరి ఈ స్వీట్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పక్కా కొలతలతో అయితే నేను చూపించేస్తాను. వీడియో ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. సో దీనికోసం మనం ముందుగా స్టఫ్ ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం మనం కొబ్బరి లవ్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. దానికోసం నేను 1 కప్పు బెల్లం తీసుకుంటున్నానండి. సో 1 కప్పు బెల్లానికి 2 కప్పుల కొబ్బరి యాడ్ చేసుకోవాలి. సో ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అన్నమాట. సో బెల్లం వేసేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ అనేది ఏం యాడ్ చేయొద్దు. ఇప్పుడు దీంట్లో కొబ్బరి యాడ్ చేసుకుంటున్నాము. సేమ్ అదే క్వాంటిటీ 2 కప్స్ కొబ్బరి యాడ్ చేసుకుంటున్నామండి. ఇవి రెండు మిక్స్ చేసేసుకుంటే మనకి ఈ రకంగా అయితే వస్తుందండి. అంటే ఇది అట్లీస్ట్ 15 to 20 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. సో మరీ దగ్గరగా ముద్రపాకం లాగా రాకూడదు. అంటే మన కొబ్బరి లడ్డు ఉంటుంది కదండి, అలా అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో కొంచెం యాలకుల పొడి వేసుకుంటున్నానండి. యాలకులు షుగర్లో పౌడర్ కింద చేసుకుని పెట్టేసుకున్నాను. సో యాలకే పౌడర్ వేసుకుని మనం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ గీ కూడా వేసుకున్నాం కదండి, గీ కూడా వేసేసుకుని మిక్స్ చేసేసుకోవాలి. సో దగ్గరికి వచ్చేసింది కదండి. ఇప్పుడు నేను చూపిస్తాను ఇది ఏ కన్సిస్టెన్సీ వచ్చాక మనం ఆఫ్ చేసుకోవాలో. మనకి ఇట్లాగా చేత్తో అంటే జస్ట్ ఉండవ్వాలన్నమాట, అంతే. మరి గట్టిగా పాకంలాగా అయిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో మైదా వేసుకుంటున్నాను. ఇక్కడ మైదా మనకి కేజీ పడుతుందండి. సో ఇక్కడ 2 ½ kg ప్యాకెట్స్ అయితే వేసుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. సాల్ట్ వేసేసుకున్న తర్వాత దీంట్లో మనం కాచి నెయ్యి అన్నమాట 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాము. అంటే 3/4 కప్ నెయ్యి కొంచెం హాట్గా ఉన్నది వేసుకోవాలి. వేసేసిన తర్వాత ఒకసారి మనం కలుపుకోవాలండి. వేడిగా ఉంటుంది కదా, వెంటనే చేయి పెట్టద్దు. జస్ట్ స్పూన్ తోటి ఇట్లా కలుపుకోండి. తర్వాత కొంచెం చల్లారిన తర్వాత చెయ్యి ఇట్లా పెట్టుకొని ఆ నెయ్యి అంతా ఆ పిండి కలిసేలాగా చేత్తో బాగా కలుపుకోవాలన్నమాట. కలిపిన తర్వాత అది మనకి ఈ రకంగా అవుతుందని చెక్ చేసుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్గా పిండి అంతా కలిసినట్టు. ఇప్పుడు దీంట్లో మనం డో ప్రిపేర్ చేసుకోవడానికి వాటర్ యాడ్ చేసుకుంటున్నామండి. సో మనకి ఇక్కడ వాటర్ అయితే 2 గ్లాసెస్ వాటర్ వరకు పడుతుంది. కొంచెం కొంచెంగా వేసుకుని మనకి గులాబ్ జామున్ పిండి ప్రిపేర్ చేసుకుంటాం కదండి, ఆ రకంగా వచ్చేలాగా సాఫ్ట్గా అనేది ఉండాలి పిండి. సో కొంచెం కొంచెంగా డోలాగా ప్రిపేర్ చేసేసి చూసారా, మనకి పిండి అయితే ఇంత సాఫ్ట్గా కలుపుకోవాలండి. సో దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని నేను ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. అంటే దాంట్లో గాలి వెళ్లకుండా నేను మొత్తం దాంట్లో పెట్టేసుకుని ప్లేట్తో కవర్ చేసేసుకుంటున్నాను అనమాట. ఈలోపు మనకి మిగిలిన ప్రొసీజర్ ఉంటుంది కదండి, అది చేసేసుకుందాము. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకుని దాంట్లో కొంచెం గీ వేసుకుని డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రై చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ కాజు, బాదం, పిస్తా తీసుకున్నాను. మీకు ఏమైనా నచ్చితే కూడా అవి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి లవ్స్లో వేసేసుకోవాలండి. సో మనకి ఇది స్టఫింగ్ చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో ఆ డ్రై ఫ్రూట్స్ కూడా తగులుతూ ఉంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేసాలో నేనైతే చూపించేస్తాను. సో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డో ఉంది కదండి, దాంట్లో చిన్న ముద్ద తీసుకొని మనం పూరీ చేసుకుంటాం కదండి, అలాగా చేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ పొడిపిండి అనేది ఎక్కడ యూజ్ చేయము, ఓన్లీ ఇట్లా డైరెక్ట్గా చేసుకుంటాము. ఆల్రెడీ దీంట్లో నెయ్యి వేసుకున్నాం కాబట్టి ఎక్కడ మనకు అంటుకోకుండా చాలా చక్కగా అయితే వచ్చేస్తుంది. చూసారా, చాలా సాఫ్ట్గా అండ్ చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు ఇది మన దగ్గర కజ్జికాయల బల్ల ఉంటుంది కదండి, అది తీసుకొని దాంట్లో ఇలా పెట్టేసుకోవాలన్నమాట. సో కజ్జికాయ బల్లుంటే బాగా వస్తుంది, లేకపోతే లోపలున్న స్టఫింగ్ అంతా మనం ఫ్రై చేసినప్పుడు ఆయిల్లోకి వచ్చేస్తుంది అనమాట. సో అట్లా కాకుండా కజ్జికాయ బల్ల అయితే బయటికి రాకుండా ఉంటుంది. అలాగే దీంట్లో పెట్టినప్పుడు మనం చుట్టూ వాటర్తో అంచులన్నీ టచ్ చేస్తే
అది చక్కగా కోట్ అయ్యి అసలు ఎక్కడ బయటికి రాకుండా ఉంటుందండి. ఇలా పెట్టుకుని దాంట్లో స్టఫింగ్ పెట్టేసుకుని బాగా గట్టిగా ఒత్తుకోవాలన్నమాట. మన దగ్గర చపాతీ కర్ర ఉంటుంది కదా, దానిపైన గట్టిగా ట్యాప్ చేస్తే గట్టిగా అతుక్కుపోతుంది. సో ఇప్పుడు దీనిపైన ఉన్న ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదండి, ఇట్లా తీసేయాలి మొత్తం. ఇది మనం నెక్స్ట్ వేరే దానికి యూస్ చేసుకోవచ్చు అనమాట, ఇంకో కజ్జికాయ చేసుకున్నప్పుడు. సో చూసారా, అంచులన్నీ చక్కగా కవర్ అయిపోయినాయి. స్టఫింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాదు. సో ఈ రకంగా కజ్జికాయ అనేది ప్రిపేర్ చేసుకున్నాం. పైన ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదండి, అవి కావాలంటే కట్ చేసేసుకోవచ్చు, లేకపోతే ఉంచుకున్నా ఏం ప్రాబ్లం లేదు. నేను ఇలాగైతే కజ్జికాయలన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. సో దీనికి డీప్ ఫ్రైకు తగినంత ఆయిల్ పోసుకుంటున్నానండి. సో ఈ ఆయిల్ అనేది బాగా వేడైపోకూడదు, అంటే గోరువెచ్చగా ఉండాలన్నమాట. లైక్ మనం వాటర్ గోరువెచ్చగా ఎలాగైతే ఉంటాయో అలా ఉన్నప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ పాకం కజ్జికాయలకు. సో ఇలాగా గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి. సో ఇలా వేసేసిన తర్వాత ఇవి కొంచెం బబుల్స్ వస్తున్నాయి కదండి, ఇవి కొంచెం పైకి తేలిన తర్వాత మనం ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి. సో చూసారా, ఇలా తేలినప్పుడు మనం ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసేసుకోవాలి. సో ఇలా టర్న్ చేసుకుని కొంచెం సేపు అయిన తర్వాత ఇప్పుడు మనం హైలో పెట్టుకోవాలండి. ఇవి హైలో పెట్టుకుని మనకి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో నార్మల్గా ఇలా తిన్నా కూడా కజ్జికాయలు చాలా బాగుంటాయండి. బయట క్రిస్పీగా, అలాగే లోపల చాలా స్వీట్గా సూపర్గా ఉంటుంది. సో మనం పాకం కజ్జికాయలు చేసుకుంటున్నాం కాబట్టి దీనికోసం మనం పాకం అనేది ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు దీనికోసం నేను కేజీ షుగర్ తీసుకున్నానండి. కేజీ మైదా పిండికు కేజీ షుగర్ పడుతుంది. అలాగే దీంట్లో 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకున్నాను. సో వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఇది చక్కగా బాయిల్ అయిపోవాలండి. ఇది మనకు సన్నతీగ పాకం వస్తే సరిపోతుందండి, ముదురు పాకం అవసరం లేదు. ముదురు పాకం అయితే మరి ఆ పాకం అంతా కజ్జికాయలకు అంటుకుపోతుంది అనమాట. సో నేను వీడియోలో చూపించిన విధంగా ఈ రకంగా పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కజ్జికాయలు దీంట్లో వేసేసుకోవాలండి. వేసుకొని ఒక జస్ట్ 2 minutes దాంట్లో ఉంచేసి వెంటనే మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. సో అప్పుడు ఆ పాకం అనేది దానికి అంటుకోకుండా ఎంత అయితే స్వీట్నెస్ ఉండాలో అంత స్వీట్నెస్సే వస్తుంది. సో చూసారా, ఇప్పుడు నేనైతే స్ట్రెయినర్లో స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను. అలాగే రిమైనింగ్ ఉన్న కజ్జికాయలను కూడా స్ట్రెయిన్ చేసేసుకున్నాను. సో అంతే అండి, ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకునే పాకం కజ్జికాయలు అయితే రెడీ అయిపోయింది. సో చూసారా, స్టఫింగ్ అనేది కూడా ఎక్కడ బయటికి రాలేదు అండ్ చాలా షైనింగ్గా చాలా బాగుంది. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కు, పిల్లలకు టేస్ట్ చూపించేయండి. అండ్ ఈ సంక్రాంతికి తప్పకుండా ట్రై చేయండి. మరి మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.